హాయ్ ఫ్రెండ్స్, మీరు జీరోధాలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎస్ఐపి ద్వారా ఎప్పుడైనా మీకు ఏ కారణం చేతైనా ఎస్ఐపి డేట్ మార్చుకోవాలి అంటే ఆ ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా కాయిన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్స్లో చూస్తే కనుక మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ అవి మీకు కనిపిస్తాయి. ఇందులో ఏ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్లో అయినా మీరు ఎస్ఐపి పెట్టిన తర్వాత ఎస్ఐపి డేట్ మీరు చేంజ్ చేసుకోవాలంటే ఆ మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేయండి. ఆ మ్యూచువల్ ఫండ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్తే ఇక్కడ 1 ఎస్ఐపి అని కనిపిస్తుంది. అమౌంట్ అండ్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు. సింపుల్గా ఈ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అని ఉన్న చోట దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు మాడిఫై చేసుకునే అవకాశం అయితే వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఈ మాడిఫై బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మీరు ఇంక్రీజ్ చేయాలన్నా చేసుకోవచ్చు అండ్ ఫ్రీక్వెన్సీ మార్చుకోవచ్చు. 15 days, మంత్లీ, క్వార్టర్లీ, ఆర్ జస్ట్ మీరు డేట్ ఒకటే చేంజ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ మనము డేట్ మీద సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే 10th ఉంది అది ఎక్స్టెండ్ చేసుకోవాలంటే చేయొచ్చు, ఆర్ దాన్ని ఇంకా ముందుకే డేట్ పెట్టుకోవాలన్నా పెట్టచ్చు. దీన్ని నేను 15th మారుస్తున్నాను. మార్చిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఉందో మాడిఫై ఎస్ఐపి అనేసి క్లిక్ చేయాలి. మళ్ళీ మాడిఫై అనేసి ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది. ఈ మాడిఫై మీద ట్యాప్ చేయండి. ఎస్ఐపి మాడిఫైడ్ అనేసి మీకు మెసేజ్ వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక ఇందాక ఏదైతే 10th December అని ఉందో అది ఇప్పుడు ఇమ్మీడియట్గా 15th Decemberకి చేంజ్ అయిపోయింది. ఈ సింపుల్ స్టెప్స్తో ఫ్రెండ్స్ మీరైతే ఎస్ఐపి డేట్ని అనేది మాడిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.